సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్ల బాట పట్టారు ఏపీ ప్రజలు. ఉద్యోగరీత్యా వివిధ సిటీల్లో స్థిరపడిన జనం పండుగ సందర్భంగా ఏపీకి చేరుకుంటున్నారు. రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. అటు ప్రముఖ ఆలయాల్లో మకర సంక్రాంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక భక్తుల రద్దీతో ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సంక్రాంతి పండుగ రద్దీ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసం పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులు తీసుకుని ప్రధాన పట్టణాల నుంచి పట్టణాలకు నడిపేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అలర్ట్గా అధికారులు పనిచేయాలన్నారు. బస్టాండ్లలో రద్దీపై పూర్తి బాధ్యత రవాణా శాఖ అధికారులదేనన్నారు చంద్రబాబు. పూర్తిగా కండిషన్లో ఉన్న బస్సులను మాత్రమే నడపాలన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూముల్లోనే పవర్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా పిన్నాపురం దగ్గర ఏర్పాటు చేసిన గ్రీన్ కో సోలార్ పవర్ హౌస్ ను హెలికాప్టర్ నుంచి పరిశీలించారు. ఒకే ప్రాంతంలో విండ్ పవర్, సౌర విద్యుత్, హైడల్ పవర్ యూనిట్స్ ఉన్నాయన్నారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తానన్నారు పవన్ కళ్యాణ్. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. బట్ నాకు అనిపించిందంటే ఏమాత్రం ఇష్యూ లేకుండా ఈ స్థాయికి ప్రాజెక్ట్ని తీసుకురాగలిగారంటే నిజంగా దే హ్యావ్ డన్ ఎ కమెండబుల్ జాబ్. మీ టీం చాలా అద్భుతంగా చేశారు. ఇది అవసరమైతే కేబినెట్ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దీన్ని సాల్వ్ చేసి దీన్ని ఈ ప్రాజెక్టు వెళ్ళేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎగతాళి చేశారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. విజయవాడలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంబేద్కర్ ఐడియాలజీని బీజేపీ నేతలు ఎప్పటికీ అర్థం చేసుకోలేరన్నారు. బీజేపీకి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం మాత్రమే తెలుసన్నారు షర్మిల. సమాజంలో అందరూ స్వేచ్ఛగా, సమానంగా, సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది. అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో, ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం. మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకుని బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పేటట్టు ఒక రెజల్యూషన్ కూడా ఈరోజు పాస్ చేయాలని నిర్ణయించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఏపీ శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇవాళ యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మల్లన్న స్వామి, అమ్మవార్లను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. రేపటి నుంచి వివిధ అలంకరణలో, వివిధ వాహన సేవల్లో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.